హలో, వెల్కమ్ టు మై ఛానల్. మీ సీతాకోకచిలుక. ఏంటి బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే డే 4తో మీ ముందుకు వచ్చేస్తున్నా. ఏంటి వీడియోస్ లేట్ అవుతున్నాయని అనుకుంటున్నారా? అవునండి బాబు, మరి ఎడిటింగ్ చేయాలి కదా. ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే వరకు చాలా టైం అయిపోతుంది. ఇదైతే 4th డే. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మార్నింగ్ 6 to 6:40, 6:50 వరకు చేస్తాను నేను ఎక్సర్సైజ్ అయితే. తర్వాత ఇంకా వామ్ వాటర్ అలా నా డే రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరైనా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే ఒక టిప్ చెప్తా, అది వినండి. చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే తగ్గుతాము వెయిట్ అని అనుకుంటారు కదా. అదైతే నిజమే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే వెయిట్ లాస్ అవుతారు. కానీ మనకు సమ్మర్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకండి. నా సజెషన్ అయితే ఇది. ఎందుకంటే ఎండలు బాగా మండిపోతాయి. మనం లేట్గా తినాలంటే అస్సలు అవ్వదు. ఇంకా 6 వరకు తినాలంటే ఇంకా అస్సలు అవ్వదు. మనకి సన్సెట్ అయ్యేదే 6:37 వరకు సన్సెట్ అవుతుంది. కాబట్టి 6 లోపు తినడం ఇంపాసిబుల్. ఇంకా మార్నింగ్ అయితే 10కి తినాలంటారు. మనకు అప్పటి వరకే దాహం వేస్తుంటుంది బాగా. పొద్దున్న లేచిన వెంటనే నీళ్ళు తాగాలనిపిస్తుంది కదా. సో నేనేం చెప్తానంటే, సమ్మర్లో 8కి స్టార్ట్ చేయండి. 8కి వామ్ వాటర్ తాగేయండి. ఒక 1/2 లీటర్ వరకు తాగేసి 9 కల్లా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఏదైనా తక్కువ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను కొన్ని ఆప్షన్స్ చెప్తా. ఫస్ట్ అయితే నేను వండినవి కాకుండా ఇట్లా రా ఉంటాయి కదా మనకి, సాలడ్, లేకపోతే ఓట్స్ స్మూతీ, లేకపోతే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అలాగా తీసుకోవాలి మార్నింగ్ 9కి అలాగా. మళ్ళీ మనకి 11-12 వరకు ఏమన్నా ఆకలి అయితే ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇంకా లంచ్ అయితే 1:32 లోపు కంప్లీట్ చేసేయాలి. అది కూడా నేనైతే రైస్ మానేసిన. ఇప్పుడైతే నేను తీసుకుంటుంది గోధుమ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వ తీసుకుంటున్నా. ఇంకా ఈవినింగ్ ఒకవేళ ఆకలి అయితే లేకపోతే నేను అస్సలు తినను. 4-5కి అలాగా ఏమో ఏదో ఒక ఫ్రూట్, లేకపోతే ఏదైనా జ్యూసు ఏదో ఒకటి, ఒక 100 ml వరకు జ్యూస్ కూడా తాగేయచ్చు, ఏం కాదు. ఇంకా నెక్స్ట్ డిన్నర్కి వచ్చేస్తే 6:30 to 7 లోపు తినేస్తున్నా. ఎందుకంటే మనకి 6 లోపు తినాలంటే అస్సలు అవ్వదు కదా. ఎండలు కూడా మనకి సన్సెట్ కూడా 6:30కి అవుతుంది. అందుకే నేను 7 వరకు అయితే తినేస్తున్నా. ఈ డే మొత్తంలో 3 to 4 లీటర్స్ వాటర్ అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా 7 తర్వాత అసలు ఏం తినొద్దు. 7 to మార్నింగ్ 8 వరకు ఏం తినొద్దు. జస్ట్ వాటర్ తాగాలి. నాకు ఒకవేళ ఆకలి అయితే కొంచెమే పెరుగు పోసుకొని దాంట్లో ఎక్కువ నీళ్ళు పోసుకొని మజ్జిగలాగా చేసుకొని తాగేస్తా అవి కొంచెం ఆకలి అయితే. లేకపోతే అది కూడా స్కిప్ చేసేస్తా. ఇంకా ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ చేయాలని చెప్తాను నేను. ఎందుకంటే సమ్మర్లో ఎక్సర్సైజ్ చేస్తే మనకి స్వెట్ ఎక్కువ పోతుంది కాబట్టి మన ఫ్యాట్ తొందరగా కరుగుతుంది. కాబట్టి ఏ ఎక్సర్సైజ్ చేసినా చెమట వచ్చేలాగా చేస్తే చాలు. మనకి సింపుల్ ఎక్సర్సైజే కానీ అది బాగా ఎఫెక్టివ్గా చూపించాలి మన బాడీ మీద. అలాగే చేస్తాను నేను. ఇంకా మీకు మధ్యాహ్నం రైస్ కాకుండా ఇంకా చపాతీ కూడా తినొచ్చు. చపాతీ లేకపోతే రాగి ముద్ద ఉంటుంది కదా, రాగి ముద్ద కూడా తినొచ్చు. నేనైతే గోధుమ రవ్వనే తింటున్నా ఇప్పుడు ప్రస్తుతము. అంటే చేంజ్ చేస్తుండాలి, డే బై డే వేరేవి తీసుకుంటూ ఉండాలి. ఇంకా ప్లస్ సాలడ్, కీర దోస అయినా క్యారెట్ అయినా ఏదో ఒక సాలడ్ పెట్టుకుంటే మనకు కడుపు నిండా అయిపోతుంది. ఇంకా పెరుగు కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు డైజెస్ట్ అవ్వాలి కాబట్టి పెరుగు తింటే అది ఫర్మెంటెడ్ కాబట్టి మన డైజెస్టివ్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. ఈవినింగ్ ఒకవేళ ఆకలి అయితే ఒక ఫ్రూట్, లేకపోతే ఆ ఫ్రూట్తోనే ఎక్కువ నీళ్ళని కాదు, ఒక్క ఫ్రూట్తోన ఎంత జ్యూస్ వస్తే అంత జ్యూస్ తాగాలి. ఒక 100 ml వరకు తాగేయచ్చు. నేనేం చెప్తానంటే 3 times తినాలి, కానీ తక్కువ తినాలి. ఇప్పుడు మార్నింగ్ మనం ఓట్స్ స్మూతీ చేసుకుంటే అది కూడా ఒక 150 ml వరకు తాగాలి. మధ్యాహ్నం కూడా ఒక చిన్న కప్తోనే తీసుకోవాలి. కర్రీ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా రవ్వ, రైస్ తిన్నా పర్లేదు, కానీ తక్కువ క్వాంటిటీలో. ఇంకా ఈవినింగ్ కూడా జ్యూస్, లేకపోతే మఖానా, లేకపోతే శనగలు ఉంటాయి కదా, శనగలు కూడా చాట్ చేసుకొని కొంచెం ఒక చిన్న కప్తోనే తినొచ్చు. మంచి ప్రోటీన్, మంచిగా తినొచ్చు. కానీ కొందరు గ్యాస్ ఫామ్ అవుతుంది, వాళ్ళు ఇగ్నోర్ చేస్తే బెస్ట్. ఇంకా ఈవినింగ్కి వచ్చేస్తే లిక్విడ్స్ తీసుకోనికే ఎక్కువ ట్రై చేయాలి. ఈవినింగ్ కూడా
రాగి జావా ఉంటుంది కదా, రాగి జావా దానిలో కొంచెం పెరుగు వేసుకొని తాగేస్తే చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ అయితే సోకుడు ఓట్స్ ఉంటుంది కదా, తెలుసో తెలీదో, నేను ఎప్పుడన్నా రెసిపీ కావాలంటే చూపిస్తా. ఓవర్ నైట్ సోకుడు ఓట్స్ కూడా బాగుంటాయి. ఏం లేదండి, ఓట్స్ ఉంటాయి కదా మనకు క్వాకర్ ఓట్స్, దాంట్లో కొన్ని వేడి నీళ్ళు లేకపోతే కొన్ని పాలు పోసి ఎక్కువ నీళ్ళు పోసుకొని దానిలో కొన్ని డ్రై ఫ్రూట్స్, కొన్ని పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ అవన్నీ యాడ్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్ అయితే తినలేము, కానీ అలవాటు చేసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నిద్ర కూడా ఇంపార్టెంట్ కాబట్టి 10 to 10:30 కల్లా పడుకోవాలి, లేకపోతే డార్క్ సర్కిల్స్ వస్తాయి కంట్ల మీద. మళ్ళీ మార్నింగ్ ఇంకా 5:30కే లేస్తాం కాబట్టి నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం లేకపోతే బాగా బాడీ పెయిన్స్ వస్తున్నట్టు అనిపిస్తే స్కిప్ చేసేయచ్చు, మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు. ఒక 10K స్టెప్స్ 10,000 స్టెప్స్ వేస్తే చాలు. డైలీ 500 క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఎలా కౌంట్ చేసుకోవాలంటే 1 hour 15 minutes నుంచి 1.5 hour వరకు వాకింగ్ చేస్తే మనకు సరిపోతుంది. నేనైతే 1.5 hour వాకింగ్ చేస్తే మనకి 10K స్టెప్స్ సరిపోతుంది. డైలీ ఒక 500 క్యాలరీస్ బర్న్ చేస్తే చాలు. తిన్న వెంటనే మనం రిలాక్స్ అవ్వకుండా ఒక 10 minutes అలా వాకింగ్ చేసినా మనకు మంచిగా డైజెస్ట్ అయ్యి మనం వెయిట్ లాస్ అవుతాము. మనము ఎక్సర్సైజ్ కూడా రోజు అదే ఎక్సర్సైజ్ కాకుండా రోజు ఒకటి మారుస్తూ ఉండాలి. అయితే మన బాడీ ప్రతి దానికి సపోర్ట్ చేస్తుంది. అందుకని ఈరోజు చేసినామంటే రేపు కూడా అదే చేసి ఇంకా ఎల్లుండి మళ్ళీ ఇంకో ఎక్సర్సైజ్ చేంజ్ చేసుకోవాలి. రోజు ఒకటే చేస్తే మన బాడీ ఇంకా ఒకటి దానికి అలవాటు అవుతుంది. అందుకని రోజు ఒకటి మారుస్తుంటే బెస్ట్. ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా ఎక్సర్సైజ్ అంతా అయిపోయింది. ప్రాణాయామం అయితే మస్ట్ అండ్ షుడ్. ప్రాణాయామం చేసుకొని కాసేపు ఇలా రిలాక్స్ అవుతున్నాను. నేనైతే పైన ఒక 15 minutes 10 minutes వరకు కూర్చుంటా అంతే. ఇంకా నా డే రొటీన్ అయితే స్టార్ట్. మార్నింగ్ ఇంకా ఎక్సర్సైజ్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే వామ్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నా. లోపల ఒక పౌడర్ ఉంది కదా, అది నాకు సోరియాసిస్కి సంబంధించింది. నేను ఇంకా అది కంపల్సరీ కాబట్టి అది వాడుతున్నా. ఇంకా ఇది వామ్ వాటర్, ఇది ఒక గ్లాస్ కదా, దీని తర్వాత ఇంకో గ్లాస్ తాగేస్తా వామ్ వాటర్. అంటే కొంచెం గ్యాప్ ఇస్తా, ఒక 1/2 hour అలా గ్యాప్ ఇచ్చి తాగేస్తా. ఇదైతే ఈరోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతున్నా. 2 carrots 1 బీట్రూట్ సరిపోతుంది నాకైతే. ఇలా మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకొని ఒక బట్టల తీసి పిండేస్తే దానిలో ఉన్న జ్యూస్ అంతా వచ్చేస్తుంది. పల్పు కూడా తాగొచ్చు, కానీ నాకు ఎందుకో నచ్చదు, అస్సలు గొంతులకైతే అస్సలు దిగదు. కానీ పోతుంది, ఆల్మోస్ట్ 90% వచ్చేస్తుంది, జస్ట్ కొంచెం ఉండిపోతుంది అంతే. ఇదైతే నాకు ఒక 150 ml వరకు వచ్చింది. ఇంకా ఇదండి నా బ్రేక్ఫాస్ట్.